దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడిన నా ప్రియమైన సహోదరులు మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నా వందనాలు ఉదయకాలం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారనే విశ్వాసంతో దేవుని వాక్యం తీసుకుని మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు మార్కు సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 30 వరకు చదువుకుందాం. ఆయన అక్కడి నుండి లేచి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగయుండ లేకపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరులారా, యేసు ప్రభువారు ప్రయాణం చేస్తున్నారు. సువార్త ప్రయాణం. ఆయన సంచారం చేస్తూ ప్రతి గ్రామానికి, ప్రతి ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. జనసమూహం తండోపాలుగా వస్తూ ఉన్నారు. మనం చదువుకున్న పేరాలో మనం చూచినప్పుడు ఆయన ఆ స్థలం నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన తూరు సిదోనుల ప్రాంతం. ఆ సంగతి ఎవరికిని చెప్పొద్దని చెప్పేసి ఆయన విన్నవించుకున్నాడు. ఆయన అది తెలియకుండా ఉండలేదు. అయితే 25వ వచనం, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. దేవునికి స్తోత్రం. ఒక చిన్నది అపవిత్రాత్మ పట్టింది. ఆ చిన్న కుమార్తె వచ్చి యేసయ్య గురించి విన్నది కదా. అందరూ విన్నారు, ప్రపంచమంతా వింటున్నారు. యేసయ్య గురించి వింటున్నారు, వినబోతారు కూడా. దేవునికి స్తోత్రం. ఆ చిన్నది వచ్చి యేసయ్య పాదాల మీద పడ్డది. ఆ స్త్రీ సురోఫేనికయ వంశమందు పుట్టిన గ్రీకు దేశస్థురాలు ఈమె. ఆమె తన కుమార్తెలు నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకుందామే. అయ్యా, నా కుమార్తె దెయ్యం పట్టి పీడింపబడుతుందయ్యా, దయచేసి మీరు వచ్చి ప్రార్థన చేయండి, ఆమెను ముట్టి బాగు చేయండి అన్నట్టుగా ఆమె వేడుకుంటుంది యేసయ్యను. 27వ వచనం, ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. యేసు ప్రభువు ఆమెతో చెప్పాడు, అమ్మా, నీవు వచ్చావు మంచిదే, కానీ మరి ఆ యొక్క రొట్టె తీసుకుని మరి పిల్లల దగ్గర తీసుకున్నటువంటి రొట్టు కుక్కలకు వేయట మంచిది కాదమ్మా అన్నాడు. దీని అర్థం ఏంటంటే ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను. పిల్లలు ముందు తృప్తి చెందాలి. ఏమండి, ఆ పిల్లల యొక్క రొట్టె ముక్క తీసుకుని కుక్కలకు వేయట యుక్తము కాదని అన్నాడు ఆయన. ఎందుకన్నాడు? అందుకామె 28వ వచనం, అందుకామె నిజమే ప్రభువా, ఒప్పుకుందామే, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎంత తగ్గింపు చూడండి ఈ సహోదరికి. ఆమెను గమనించటానికి చెప్పిన మాట అన్నమాట ఇది. అర్థం చేసుకోవాలి మనం. ఆమె గమనించటానికి యేసయ్య ఆ మాట చెప్పాడు. అప్పుడు ఆమె అంటుంది కదా, ప్రభువా, నిజమే, మీరు చెప్పింది నిజమే, మీరు అబద్ధం కాదు, ఎందుకంటే మీరు ప్రభువు, నీ పట్లనే మీరు అనేక కార్యాలు చేసే గొప్ప దేవుడు నువ్వు, మీరు చెప్పేది ప్రతీది కూడా నిజమే నాయన అని ఒప్పుకుని ఆమె అంటుంది,
అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా. హల్లెలూయా. తింటాయి కదా. ప్రతి ఒక్కరూ దేవుని ఆశ్రయించేవారే, దేవుని విడిచిపెట్టేవారు ఎవరు కూడా లేరు అనే సత్యాన్ని అక్కడ దేవుడు తెలియజేశాడు. అక్కడ కుక్క పిల్ల మాట వాడాడు. అక్కడ ఆ విధంగా మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడనే సత్యాన్ని దేవుడు ఇక్కడ మనకి బయలుపరిచి ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, అందుకాయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము. హల్లెలూయా. ఆమెను పరీక్షించడానికి ఈ మాటలు చెప్పాడు ఆయన. ఆమె విశ్వాసాన్ని కనుగొనటానికి చెప్పాడు ఈ మాటలైన. ఆమె ఏమి చెబుతాదో విని దానిని బట్టి ఆమెకి రిజల్ట్ ఇవ్వాలని చూశాడు ఆయన. హల్లెలూయా. ఆమెతో చెప్పాను. ఏమందామె? ఆయన ఏమన్నాడు? అందుకాయన ఈ మాట నందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పారు. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని యుండుటయు దయ్యము వదిలిపోయి యుండుటయు చూచెను. దేవునికి స్తోత్రం. మాట మాత్రం సెలవిచ్చాడు ప్రభు. ఆమె దగ్గరికి వెళ్ళలేదు, మాట చెప్పాడు. ఆమె వచ్చింది ప్రభు దగ్గరికి. ఆ యొక్క సురోఫీనియా వంశస్థురాలైనటువంటి ఆ గ్రీకు దేశస్థురాలు వచ్చి తన కుమార్తె విషయం చెప్పిందామె. చెప్పినప్పుడు ప్రభు కొన్ని ప్రశ్నలు వేశాడు ఆమెకి. ఆ ప్రశ్నలో ఆమె దేవునికి లోబడ్డాది. దేవుడు సంతోషించాడు, ఆమె కోరిక తీర్చాడు. దేవుడు నిన్ను కూడా కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. నువ్వు విసుగుపోయి వెళ్ళిపోయావనుకో, నువ్వేమీ పొందుకోలేవు. సహనంతో కనిపెట్టుకుని, ప్రభా అది నీకే తెలుసు, లేకపోతే నువ్వు చెప్పింది నిజమే నాయనా, మీరు అన్నది నిజమే నాయనా, కానీ నిన్ను ఆశ్రయించాలి కదా మేము, నీవు తక్క మాకు ఎవరున్నారు ప్రభా, నీవే మా ఆధారం, నీవే మా స్వస్థత పరిచే దేవుడవు అని ఎప్పుడైతే ప్రజలు దేవుని మీద ఆధారపడతారో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఈ పేరాను బట్టి మనం ఏమి నేర్చుకున్నామంటే, ప్రభునందు ప్రియమైన వారారా, యేసు ప్రభువారు అక్కడి నుంచి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ చేసిన అద్భుతం. తూరు సిదోనుల ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు ఒక సురోఫేనియా వంశస్థురాలైన గ్రీకు దేశస్థురాల యొక్క కుమార్తెను యేసయ్య ముట్టి స్వస్థపరిచాడు, దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఉచితమైన కృపను బట్టి రాత్రంతా కాపాడి భద్రపరిచి ఉదయకాలం ఇచ్చారు. ఈ రోజు ఇచ్చిన మా తండ్రి స్తోత్రాలు. డ్యూటీకి వెళ్తున్న బిడ్డలందరికీ డ్రైవింగ్లో పనులు రాకపోవాలి కాపాడి భద్రపరిచి ఇజ్రాయెల్ దేశం, ఎరుసలేం, అమెరికా, కెనడా దేశాలు, గల్ఫ్ దేశాలు, హిందూ దేశం అంతా రక్షణ మారమనసు దయచేయని కృప చెప్పండి. సంతానం లేని వారు సంతానం, గృహాలు లేని గృహాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. హాస్పిటల్లో రోగులు ముట్టి స్వస్థపరచండి. జైల్లో ఉన్న వారిని విడిపించండి. ప్రయాణం వెళ్తున్న వారు వస్తున్న వారు రాకపోతే కాపాడి భద్రపరిచి మనం ఇచ్చినాం. సహాయం చేయండి ప్రభాని స్తోత్రాలు. ఎవరైతే పుట్టినరోజు పెండి రోజు చేసుకున్నారో వారికి నా శుభాలు తెలియజేస్తున్నాను. ఎవరైతే తోబుట్టులను పోగొట్టుకున్నారో వారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారిని ఆదరించండి, ధైర్యపరచి బలపరచమని వాక్యం చేత స్థిరపరచమని ఇచ్చినాం. సహాయం చేయండి. నాతో ఉన్న సహోదరులు వారి కుటుంబాలు మీరు కాపాడి భద్రపరచండి. టీషప్ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేయండి. సంఘం చుట్టూ మీద కంచి వేయండి ప్రభాతని. అంధకార శిఖర శక్తులన్నీ బంధించమని అడుగుతున్నాము. ఈ స్తోత్రాలు తండ్రి. సంఘంలో తండ్రి ప్రభా సేవకులు ఏ విధంగా ఉండాలో వారికి నేర్పించండి, మాకు నేర్పించండి, మాకు నేర్పించండి ప్రభా తండ్రి స్తోత్రాలు. సంఘం అంతటితో మాట్లాడండి ప్రభాని స్తోత్రాలు. అందరూ కూడా తండ్రి ప్రేమ, ఐక్యత, సమాధానం కలిగి ఉంటాను. సాహాధ్యం అడుగుతున్నాను. స్తోత్రం తండ్రి. వాక్యాలు వింటున్న వారు, వాక్యాలు షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి కాపాడి భద్రపరచం. వారి అవసరం అక్కలను ఎరిగిన దేవ తీర్చమని అడుగుతున్నామని స్తోత్రాలు ప్రభా తండ్రి. తూరు సిదోనుల ప్రాంతానికి మీరు వెళ్ళినప్పుడు ఆయన ఆ యొక్క సురోఫేనియా వంశస్థురాలంటే గ్రీకు దేశస్థురాలను ఆయన ఆమె తన కుమార్తె విషయమై మిమ్మల్ని వేడుకున్నప్పుడు, ఆయన కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు ఆమె ఒప్పుకుంది. కాబట్టి ఆమె కుమార్తెను మీరు ముట్టి స్వస్థపరిచినందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తాం.
అనేక మంది మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు స్వస్థపరిచారు, ఆరోగ్యం ఇచ్చారు, క్షేమం ఇచ్చారు, వారు ఆశించింది దయచేశారు. ఎంత గొప్ప దేవుడు నాయన, మీకే మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం వాక్యాలు ఉంటే ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి, నీ వేలులతో నింపండి, కాపుదించి నడిపించమని మహిమాగత ప్రభావాలు మీకే ఆరోపించుకుని దీనినైన మొరాలకి ఇచ్చి సహాయం చేసి మహిమ పొందమని ఈ యొక్క ప్రభా యూట్యూబ్ పరిచర్య, ఈ యొక్క ఫేస్బుక్ పరిచర్య, వాట్సాప్ పరిచర్యను దీవించి ఆశ్రయించమని యేసయ్య నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యాయ సహవాసం, కాపుదల భద్రత మనందరికీ తోడైండి నడిపించును గాక, ఆమేన్. ఇట్లు మీ ప్రియ సహోదరుడు పాస్టర్ సుదర్శన్ రావు గెడ్డం, దోహా ఖతార్. దేవుని చిత్తం మొదటి దినాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఆమేన్, ఆమేన్. షాలోమ్.